అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏ సినిమాకి రానంత బజ్, ఏ సినిమాకి రానంత హైప్ ఏకైక సినిమాకి వచ్చింది. ఆ సినిమా శివ. శివ రిలీజ్ అయ్యి ఇన్నేళ్ళు అయినా కూడా అదే మెయిన్ యూత్లో ఇంకా ఉంది. ముఖ్యంగా విజయవాడ అంటేనే శివ, శివ అంటేనే విజయవాడ. విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయింది 3 నెలల పాటు శివ సినిమా రిలీజ్ టైంలో. సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉంది. రిలీజ్ టైంలో అలంకార్ రాజ్ దగ్గర బీభత్సంగా మొత్తం అంతా కూడా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ సర్వేశ్వరరావు ఉన్నారు, మొత్తం ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు. సార్, అప్పుడు ఏ విధంగా ఉందో హడావుడి ఇప్పుడు అదే విధంగా ఉంది. వయసు పెరిగిందేమో కానీ ఫ్యాన్స్కి సేమ్ అదే హడావుడి మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఏమండి, అక్కినేని నాగార్జున గారు శివ బిఫోరు ఆఫ్టర్ ఒకేలాగా ఉంది పరిస్థితి. ఇవాళ ఉన్న పరిస్థితి అయితే ఆఫ్టర్ బిఫోర్ రెండు ఒకేలాగా ఉన్నాయండి. ఆయన నిత్య మన్మధుడు, ఆయనకంటూ ఎవరికి సాటి రారండి. ఆయనకే శివ అంటే శివే, అది రాదే, అది ఒక చరిత్ర. ఒకప్పుడు శివ అంటే అది ఆ రేంజే లేదు. ఎంత ఎంత గొప్ప సినిమా అండి. ఆ రోజు ఇండస్ట్రీలో టెక్నికల్ సైడ్ కానీ నాగార్జున గారి యాక్షన్ కొత్తగా ఆ రోజుల్లోనే ఆ 2 సంవత్సరాలను వచ్చే సినిమా అది. ఎంత బాగా తీశారండి, వర్మ గారు కూడా చాలా బాగా తీశారండి. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లో, బ్లాక్ బస్టర్ అంతే. బేసిక్గా యూత్ అంతా కూడా ఎక్కువ వస్తారు రిలీజ్కి. బట్ మీకు యూత్ కాదండి, మొత్తం అన్ని వయసుల వాళ్ళు వస్తున్నారు. నాకు తెలిసి ఇన్ని రిలీజ్లో ఫస్ట్ టైం అనుకుంటా. చాలా మంది జనరేషన్, కొంతమంది పాత జనరేషన్ ఉంటుందండి, వాళ్ళు చూస్తారు. ఇవాళ వచ్చే యూత్ జనరేషన్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళందరూ చాలా క్రేజ్ ఉంది సినిమాకి. మన శివ ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలి. అది ఒక బ్లాక్ బస్టర్ అంటే ఏదో టీవీలో పెట్టుకొని చూసి అలా చూస్తారు తప్ప ఒక స్క్రీన్ మీద. ఇప్పుడు నాగార్జున గారు ప్రత్యేకంగా ప్రొడ్యూసర్ గారు వర్క్ ట్రాక్ చేసి మొత్తం దాన్ని స్పెషల్ ఎఫెక్ట్ చేసి అద్భుతంగా తీశారంట. ఆ అద్భుతాన్ని చూస్తే మేము థియేటర్కి వెళ్తున్నామండి, సినిమాకి వెళ్తాం. ఇన్ని రిలీజ్ చూసాం సార్, కానీ ఏ సినిమాకి లేనిది ఈ సినిమా ఎందుకు ఎంత బజ్, ఎంత హైప్ మొత్తం అంతా నిన్న నుంచి మొత్తం ఈ గాంధీనగర్ మొత్తం శివ 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 అని మోగిపోతుంది. రీజన్ ఏంటి? ఆ రోజుల్లో శివ అంటే ఎంత సంచలనం వచ్చిందో ఈ రోజు కూడా స్టిల్ ఉంచాడు. దట్ ఈజ్ నాగార్జున, దట్ ఈజ్ నాగార్జున. ఆ రోజుల్లో ఎంత క్రేజ్ ఉందో ఈ రోజుల్లో కూడా అంతే శివ. శివ అంటే ఆ రోజుల్లో అంటే మీ మొత్తం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్లో అందరూ యంగర్స్ ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఉన్నారు. బట్ నాగార్జున గారు మాత్రం అలాగే ఉన్నారు. ఆయన గ్లామర్ అదే, ఇండస్ట్రీ మొత్తం ఆయన అందమే, ఆయన ఫిజిక్, ఆయన అందం. ఈ రోజున మీరెవరు బిగ్ బాస్ చూశారు కదా, ఎంత అందంగా ఉంటున్నాడండి ఆయన బిగ్ బాస్లో కానీ అసలు మిగతా సినిమాల్లో కానీ. ఈ మధ్యన ఆయన గ్లామర్ ఎవరికి రాదు ఉండి, ఆయననే ఆల్రౌండర్ హీరో. ఆయన కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. మా దేవుడు నాగార్జున గారికి మరొక్కసారి శివ రిలీజ్ సందర్భంగా ఇంత క్రేజ్ తెచ్చిన నాగార్జున గారికే ఇంత క్రేజ్ తెచ్చిన వెనక వర్మ గారిని వెనక ఉండి బాగా బాగా ఈ మధ్యకాలంలో రిలీజ్ సినిమాలు చాలా రిలీజులు శివ ఒక 10 సార్లు రిలీజ్ అయ్యాయి. ఏమీ లేదు, ఇదే బాగా ఈ మధ్యకాలం ప్రమాణంగా చెప్పండి. మీకు గుర్తున్న ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ హడావుడి విజయవాడలో? ఆ రోజు అసలు సంచలనమైన విజయవాడ అంతా సంచలనం బీభత్సంగా ఉండేది. అసలు సైకిళ్ళ చైన్లు మొత్తం విజయవాడలో ఉన్న అన్ని సైకిళ్ళకి చైన్లు అన్ని ఇక్కడ ఉండేవి అంటారు. ఆ రోజుల్లో వేలాది సైకిల్ చైన్లు అన్ని. మనం పొలిటికల్గా వెళ్ళకూడదు కానీ మొత్తం అసలు బీభత్సం అండి, మామూలుగా లేదు. మేము చూసాంగా ఆ రోజుల్లో, మేము ఉన్నాను. ఇవంతా కుర్రోళ్ళు అవ్వచ్చు కానీ ఉన్నాము. గొడవలు, సినిమాలు, రికార్డులు. శివ అంటే సైకిల్ చైన్లే ఉండేవి అంటూ ఉంటారు. రోజుల్లో వేసాం శివ బ్రహ్మాండం. అసలు ఆ రోజుల్లో 85 రోజులు ఫుల్ అండి, హౌస్ఫుల్ 85 రోజులు. బాగుంది. మీ మీడియా కూడా బాగా కవర్ చేయాలి. శివ సినిమాకి నాగార్జున ఎంతో కష్టపడ్డారు. సూపర్, బ్రహ్మాండంగా కొడుతున్నాం, సూపర్ హిట్ కొడుతున్నాం మళ్ళీ అంతే. ఓకే. సో ఇది చూడొచ్చు, వెనకాల మొత్తం అంతా కూడా నాగార్జున ఫ్యాన్స్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. వీళ్ళలో ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించిన ఫ్యాన్స్ కాదు వీళ్ళంతా కూడా. ఆనాటి నాగార్జున ఫ్యాన్స్ ఇప్పటికి ఎలా ఉన్నారో అదే విధంగా వీళ్ళంతా కూడా శివ సినిమా చూడడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ ఇప్పటి తరం కూడా సినిమాని ఆ రోజుల్లో స్క్రీన్లో చూడలేని వాళ్ళందరూ కూడా స్క్రీన్లో చూడడానికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 రోజుల పాటు మొత్తం శివాకి సంబంధించి అన్ని థియేటర్లో కూడా హౌస్ఫుల్ అయిపోయిందంటే శివామేనియా ఏ రేంజ్లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు చాలామంది ఏదైతే ప్రతి సినిమాకి కూడా ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఆ సినిమాలో ఉండే ఏవైతే కొన్ని అంశాలు ఉంటాయో అంశాలను తీసుకుంటారు. ఇప్పుడు అదేవిధంగా శివ సినిమాకి సంబంధించి చాలామంది సైకిల్ చైన్లు తీసుకొస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు శివ మేనియా ఏ విధంగా ఉందో. సో ఇది విజయవాడ మొత్తం కూడా ప్రస్తుతము నిన్నటి నుంచి కూడా గాంధీనగర్ మొత్తం కూడా శివ 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 మేనియాతో థియేటర్ అన్ని కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకలాడిపోతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుండి.